ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆర్టీసీ కార్మికులతో కలిసి మేడే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు, శ్రామిక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ట్ నుండి లాభాల్లోకి వస్తోందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలకు 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికల్ని కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాలు 22 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన 3 అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపినా అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గిగ్ వర్కర్లకు దేశవ్యాప్తంగా మొదటిసారి చట్టం తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఉంది. తప్పకుండా ఈ రోజు ముఖ్యంగా కార్మిక వర్గాలకు, పేదలకు అవసరమయ్యేటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అర్హత కలిగిన వాళ్ళకు రేషన్ కార్డు కావచ్చు, ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నేను ఎవరిని విమర్శిస్తలేను కానీ ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని విధంగా అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3500, మళ్ళీ ఇప్పుడు మరొక ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ రాబోతా ఉంది అనే మాటని సందర్భంగా మనవిస్తూ నేను హుస్నాబాద్ బస్సు డిపోకు సంబంధించిన బస్ స్టాండ్కి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం మనం ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించేది. ఈ ప్రాంతం నుంచి మీ అందరికీ మీరు కూడా ఒకసారి సీఎం గారితో ఒకసారి ముఖాముఖి కూర్చొని మీకు వ్యక్తిగత సమస్యలు చెప్పండి. అదేవిధంగా బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఏ విధంగా జరగాలో చెప్పండి. ఇక్కడ నుంచి ప్రతి పల్లెటూరుకు, ప్రతి ఊరికి, ప్రతి నువ్వు అమరావతి వచ్చేటప్పుడు కూడా వెళ్తావు, తిరుపతి కానీ ఎక్కడికైనా ప్రజలు ఆ బస్సులో మనకు తెలుసు, మీకు బస్సు ఆక్యుపెన్సీ రేట్ కూడా ఉండాలి కాబట్టి బస్సులు ఎక్కడికైనా వేయడానికి ఇబ్బంది లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటీవల హైదరాబాద్